మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మెల్కీసెదెకు యాజక సమూహములో ఉన్నటువంటి సేవకులందరికీ లోకరక్షకుడైన యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. చాలా చక్కగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 15-16 వాక్యాలు ఒకసారి మీరు చదివితే, దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చేది. దావీదు తాగకుండా, ఇది రక్త అపరాధము, ఇది రక్తముతో కూడినటువంటిది అని ఆ నీళ్లను ఉలకబోసాడు. అంతేనా? తర్వాత చదువు. మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన మళ్ళా అదే ప్రాణమునకు, అక్కడి నుంచి ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్ళు త్రాగుదునా అని చెప్పి త్రాగనోళ్ళకు నేను. అక్కడ వాక్యాన్ని దేవుని సేవకులారా మనము జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఆ యెరూషలేం అనే దేశంలో, ఆ పట్టణంలో ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్ళేనా? ఇంకా వేరే బావులు ఉంటాయా ఉండవా? చెరువులు ఉంటాయా ఉండవా? నదులు ఉంటాయా ఉండవా? ఇన్ని ఉన్నా కూడా దావీదు మనస్సులో ఎందుకు ఆ బెత్లెహేము బావి నీళ్ళు, గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్ళు తాగాలి అన్నటువంటి ఆతృత కలిగి అధికారితో చెప్పినప్పుడు, ముగ్గురు బలాఢ్యులు వెళ్ళి ఆ ఫిలిస్తీయుల దండులో అందరినీ జయిస్తూ వాళ్ళు ఏం చేశారు అని మనము అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాము అని అంటే, వాళ్ళను జయించి దారి చేసుకొని వెళ్ళి వాళ్ళు ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఈయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తాము. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదుకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఈ రోజున అనేక మంది దాహపీడితులై పాపమనే ఎండలో దప్పిక కొని దాహపీడితులై పట్టి పీడించబడుతూ ఉన్నటువంటి వారికి ఆ ముగ్గురు బలాఢ్యులు ఏ విధంగా అయితే ఫిలిస్తీయులను ఓడించి, కారణం ఏమిటి అంటే ఆ నీళ్లు దప్పిక తీర్చబడడానికి, దాహము తీర్చబడడానికి ప్రజలకు అందకుండా ఫిలిస్తీయులు ఏం చేశారు అని అంటే ఆ బావిని ఆక్రమించుకున్నారు. అసలు ఈ ఫిలిస్తీయులు ఎవరు అని అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీకు ఒక చిన్న విషయం, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. సంసోను గురించి మనము చదివినప్పుడు ఈ ఫిలిస్తీయులు సంసోన్ను పట్టుకున్న వెంటనే అతను ఏం చేశారు అని అంటే సంసోనును ఇత్తడి సంఖ్యల చేత బంధించాడు. మళ్ళా వదిలితే ఎక్కడ పారిపోతాడో అని. వాళ్ళకు తెలుసు సంసోనుకు బలము లేదు, సంసోనుకు శక్తి లేదు, ఏమీ చేయలేడని తెలిసి కూడా బంధించారు. ఇప్పుడు కాలిరిగినటువంటి గేదెను ఎక్కడికో పారిపోతుందని మనం తాళ్ళతో గట్టిగా కట్టి ఏమిటండి ఒక స్తంభానికి బిగిస్తే ఎట్లా ఉంటుంది?
ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి ఆలోచన చూడండి ఏంటి అంటే, వీడికి కళ్ళు వీడికి ఏమీ లేకపోయినా, బలం లేకపోయినా ఇన్ని బంధించాలి. సంసోనును ఏ విధంగా అయితే వాళ్ళు ఇత్తడి సంఖ్యల చేత బంధించారో, అలాగే ఈరోజు లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని బంధకాల చేత, అప్పులనే బంధకం, రోగం అనే బంధకం, సమస్యలనే బంధకం, ఇబ్బందులనే బంధకాల చేత అనేకులను సాతానుడు ఏం చేస్తున్నాడంటే, సంసోనును ఫిలిస్తీన్లు బంధించినట్లుగా ఈ ఫిలిస్తీన్లు కూడా ఏం చేశారు అని అంటే, వాళ్ళను ఆ నీళ్లు త్రాగి దాహము తీర్చుకొనకుండా ఏం చేశారు అని అంటే ఆ గవిని స్వాధీనం చేసుకున్నారు. ఫిలిస్తీన్లకు ఉండే అనుభవం ఏమిటంటే, గుండు కొట్టించడం మాత్రమే కాదు. గుండు అంటే అర్థం ఏమిటి? గుండు అంటే అర్థం ఏమిటి? బోడి చేశారా అంటారు. అంటే ఖాళీ చేశారు అని నాకేస్తారు. మొత్తం ఆశీర్వాదం వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ అది రెక్కలు చెగిరిపోతుంది. కొంతమందిని చూడండి, అబ్బో క్షణాల్లో ఒక 5 సంవత్సరాలు ఎంత కోటీశ్వరుడిగా కనబడతాడో, ఇంకొక 5 సంవత్సరాలు మత్సరపడకుండా మనం ఆనుకొని ఉంటే వాడు ఎక్కడ ఉంటాడో కనపడ్డాం. సాతానుగాడి ఆశీర్వాదం. సేవకులను కూడా చూడండి, సంఘాలలో అబ్బో ఫస్ట్ లైట్లు కట్టి, మైకులు పెట్టి, పెద్ద 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 చర్చీలు కట్టి, మీటింగులు పెట్టి ఎగిపోతారు. ఒక 10 సంవత్సరాలు ఎగిరేసి జెండాలు ఊపి ఎగిపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నాడో చూడండి, మీరు కనబడరు. తర్వాత సాతానుగాడి కబంధ హస్తాలలో చిక్కుకున్న వాళ్ళను వాడు బోడి చేస్తాడు, ఖాళీ చేసేస్తాడు, గుండు కొరిగిస్తాడు. అంటే దేవుని బలాన్ని పొందుకోకుండా నాజీరు చేయబడిన వాడి కదా సంసోను. ఆ ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి గుణమతి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా బంధిస్తారు ఇత్తడి సంఖ్యల చేత, బంధకాలలో. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక మాటని చెప్తాను. ఇప్పుడు నన్ను మరి ఇక్కడ ఒక తాడు తీసుకొని లేదా ఒక గొలుసులు తీసుకొని బంధించి ఆ స్తంభానికి కట్టేశారనుకోండి, నేను బయటికి వెళ్తానా? వెళ్ళాలనుకుంటానా? అనుకోనా? వెళ్ళాలి అనుకుంటానా? అనుకోనా? తినాలి అనుకుంటానా? అనుకోనా? మా ఊరు వెళ్ళాలి, అక్కడికి చేరాలి అనుకుంటానా? అనుకోనా? వెళ్ళగలుగుతానా? అంటే నేను ఏది చెయ్యాలి అని అనుకుంటానో అది చేయకపోవడమే బంధకాలలో ఉండడం. అబ్బా ఏమైనా సరే ఈరోజు ఉపవాసం ఉండాలి, నీరసం గుర్తొస్తుంది, కడుపు నొప్పి గుర్తొస్తుంది, డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు గుర్తొస్తాయి, నేను ప్రార్థన చేయలేను. ఇంకా చెయ్యాలి అనుకుంటావు, చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏమిటంటే నువ్వు బంధకాలలో ఉన్నావు. ఫిలిస్తీయుడు నిన్ను బంధించాడు. ఆ ఫిలిస్తీయుడే సాతానుకు సాదృశ్యం. బంధించాడు. పలానా చోట మీటింగ్ పెట్టాలనుకుంటున్నావు, పెట్టలేకపోతున్నావు అంటే అర్థం ఏమిటి? సాతానుడు బంధించాడు. సాతానుడు బంధించాడు. ఏది చెయ్యాలనుకొని చేయలేకపోతున్నావో దాని అర్థం ఏమిటంటే నువ్వు బంధకాలలో ఉన్నావు. ఈరోజు ఎట్లేదన్నా ఒక 3 గంటలు గదిలో నుండి బయటికి రాకుండా ప్రార్థన చేయాలి అని ఆడ కూర్చోకముందే ఏ దరిద్రుడు ఏ దరిద్రురాలు చేస్తుందో ఫోన్ చేస్తుంది, గంట సేపు వదలదు. నిజమండి నేను చెప్పేది. అంటే ఈ దేంట్లో ఉన్నట్టు? బంధకాలలో ఉన్నట్టు. నువ్వు చేయాలనుకునేది చేయకపోవడమే బంధకాలలో ఉన్నట్టు. ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేకపోతున్నా, సంఘం కట్టుకోవాలన్నా కట్టుకోలేకపోతున్నా, మందిరం కట్టుకోవాలన్నా కట్టుకోలేకపోతున్నావు అంటే ఏదో ఒక బంధకం నిన్ను బంధించి ముందుకు వెళ్లకుండా, నువ్వు అనుకున్నది నెరవేర్చబడకుండా నిన్ను ఆపివేస్తుంది. సంసోనును ఫిలిస్తీన్లు ఏం చేశారంటే బంధించారు. రెండవది 2 కళ్ళు ఊడదీశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనాన్ని, వాక్ ప్రత్యక్షత లేదు, అందుకే యూట్యూబ్ మీద ఆధారపడుతున్నాం. వాక్ ప్రత్యక్షత లేదు. ఎవరేం చెప్తారా? ఎక్కడ యూట్యూబ్లో మాటలు దొరుకుతాయా? నీకు నచ్చిన మాటలు, దేవుడు నచ్చిన మాటలు కాదు మనం చెప్పాల్సిందే. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండి ఆయన ఎందుకు వాక్ ప్రత్యక్షత లేదంటే మనోనేత్రాలకు. యూట్యూబ్లో ప్రసంగాలు తీసుకొని నువ్వు చెప్తున్నావు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఎవడో వండుకొని ఎక్కువై పడేసినటువంటి భోజనాన్ని తీసుకొని వచ్చి నువ్వు వాళ్ళకు పెడుతున్నావని. సంఘం ఏం ఆరోగ్యంగా ఉంటుంది? ఏమండి యోహాను గారు, కుళ్ళిపోయింది పాసిపోయింది పెడితే ఆరోగ్యంగా ఉంటుందా?
నీకు ఒక ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత ఏమైపోయిందంటే పోయింది. కారణం ఏంటంటే ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉంది బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి. ఫిలిస్తీన్లు బంధించడమే కాదు, గుండు కొట్టించడమే కాదు, ఫిలిస్తీన్లు ఏం చేస్తారు అంటే కళ్ళు ఎందుకంటే చూపు లేకపోతే నీడు ఎక్కడికి వెళ్ళాడు, నా దగ్గరే పడి ఉంటాడు. ఏం కనపడకుండా చేస్తే నాతోనే ఉంటాడు. మనోనేత్రాలకు గురిడితనాన్ని కలగజేస్తున్నాడు. అంతేనా ఖైదీలకు తిరగలి విసురుతూ ఉన్నాడు. దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, రెబల్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు ఇప్పుడు తిరగలి విసురుతున్నాడు. ఆహారాన్ని విసురుతున్నాడు, ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆహారం ఎవరు? నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నువ్వు అనుభవించాలి. మరి వడ్డీలు కడుతున్నామే, లేనిపోని ఖర్చులు చేసుకుంటున్నామే, ఉపయోగం లేని దానికి. ఏంటండి ఆడేదో తెచ్చాడని మనం తెచ్చుకొని, ఆడు కొంప తగలబెట్టుకున్నాడని మనం ఉన్నదాన్ని కూడా కొట్టుకుంటున్నాం. అవునా కాదా? ఆడేదో ఇలా చేసాడు, జిగ్జిగ్జిగ్జిగ్ అనే కలర్ లైట్లు పెట్టాడు, నేను కూడా పెట్టాలేమో దానికి అప్పు చేసి. మా పాస్టర్ గారు ఒక ఆయన, మా అన్న ఏంటి పాస్టర్ గారు మా యేసుదాస్ అన్న ఎప్పుడు అప్పు చేసేయని సరే నిప్పులాంటి సారా తాగాలంటాడు తమ్ముడు. వాడు అంటాడా అప్పు చేసైనా చేసేదే తప్పు. మరి అప్పు చేసి ఎందుకు అయిపోతున్నాయి ఇవన్నీ? వీటన్నిటి గల కారణం ఏమిటి అని అంటే ఫిలిస్తీన్ల చేతిలో బంధించబడ్డావు. నువ్వు తిరగలి విసురుతున్నావు. దొంగలు ఆహారాన్ని వడ్డీ వ్యాపారాలకు ఇచ్చేటోళ్ళు వీళ్ళంతా దొంగలా కాదా? మన చేతుల కష్టార్జితాన్ని వాళ్ళకు దారబోస్తాం. నిజంగా సరి అయినటువంటి పరిచర్యకు ఉపయోగిస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. భోగేచ్ఛల నిమిత్తము మనం ఉపయోగిస్తే ఫిలిస్తీయుల కబంధ హస్తాలలో మనం చిక్కుకొని ఉన్నాము. ఆ మాట దావీదు అధికారితో చెప్తుంటే దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యం, అధికారి పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ముగ్గురు బలాఢ్యులు. ఎవరు? ముగ్గురు బలాఢ్యులు. ఆ ముగ్గురు బలాఢ్యులు దాన్ని నేను ఆత్మీకంగా దేనికి సాదృశ్యంగా చెప్తానంటే ప్రాణము, ఆత్మ, శరీరము. మనం ఒక్కరమే కానీ 3 భాగాలుగా ఉన్నాము. ఆ ముగ్గురు బలాఢ్యులు రేపబడి ఏం చేశారు వాళ్ళు? చూడండి ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 15వ వాక్యం, బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని బెత్లెహేము గవిని దగ్గరనున్న నీళ్లు చేది తీసుకొని వచ్చి ఎవరైతే దాహముగా ఉన్నారో, ఎవరైతే కోరుకున్నారో, అడిగారో అతనికి ఇచ్చారు. ఆ ముగ్గురు అధికారులు సేవకులకు సాదృశ్యంగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గవిని ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉంది. ఆ ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉన్నటువంటి వాళ్లకు దారి చేసుకొని అలా బయటికి వెళ్ళి ఆ గవినిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఇలా దాహము తీర్చగలిగినటువంటి ఒక పరిచర్య నీ సేవలో ఉంటే అది ప్రభువు మెచ్చిన సేవగా మార్చబడుతుంది. దాహముతో ఉన్నటువంటి వాళ్లకు దాహము తీర్చాలి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే. ఎంత ఉన్నతమైనటువంటి పరిచర్య! ఆయన కొరకు దప్పిక కొనడం, వాక్యం కొరకు దప్పిక కొనడం. ఎంతమంది విశ్వాసులు సేవ కూడా
ఎవరో వండి పడేసినటువంటి భోజనం, ఎవరో తీసుకొచ్చి ఆ తొట్టిలో వేస్ట్గా వాడి పడేసినటువంటి నీళ్లు కాదు, నువ్వు నీ సంఘానికి ఫ్రెష్ ఆ బెత్లెహేము బావిలో ఉన్నటువంటి మంచి నీళ్లు చేది ఇవ్వగలిగే ఒక పరిచర్య నీ సేవా జీవితంలో నువ్వు ప్రారంభించగలిగితే నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగా, హల్లెలూయా హల్లెలూయా. అట్టి పరిచర్య ఉండాలి మన సేవలో, అట్టి అనుభవం ఉండాలి మన సేవలో. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఏమిటి ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి ఏమిటి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదవండి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. నక్షత్రము తూర్పు జ్ఞానులు గ్రహించారు. ఎక్కడ పుట్టాడైనా? ఎక్కడ పుట్టాడండి? మరి చెప్పండి. యూదా బెత్లెహేము, యూదా బెత్లెహేములో, యూదా దేశపు బెత్లెహేములో. ఇప్పుడు దావీదు ఏ నీళ్లు కావాలని అడిగాడు? బెత్లెహేము గవిని దగ్గరున్న బావి. ఆ బావి ఏమిటి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బావిలో నీళ్లు చేదివ్వాలి. ఏమండి, మీరు చూస్తూనే ఉన్నారు. నేను ముఖము చేతులు కడుక్కొని ఇచ్చిన నీళ్లు మీరు చేతులు కడుక్కోండి అంటే కడుక్కుంటారా? నేను చేతులు కడిగిచ్చిన నీళ్ళు, లేదంటే మీరు చేతులు కడిగిచ్చిన నీళ్ళు నేను కడుక్కోమంటే కడుగుతారా? మరి సంఘాలకు ఎందుకండి యూట్యూబ్లో ఉన్నటువంటివి తీసి ఏమిటంటే చూసి అబ్బో ఏం చెప్తున్నాడని చెప్పేసి మనం అవి ఇచ్చేస్తున్నాం వాళ్ళకు? నీకు ప్రత్యక్షత కావాలి కదా. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి సేవకుడా, యూదా బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. బెత్లెహేము బావి దగ్గరన ఉన్నటువంటి నీళ్లు కోరుకున్నాడు అతను. ఆ బెత్లెహేము బావి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి గవిని గురించి కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. గవిని దగ్గరనున్న బావిలో నీళ్ళు అన్నాడు. చూడండి, ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అక్కడ పరిశుద్ధాత్ముడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట యెరూషలేము, ఆ యూదా బెత్లెహేము యెరూషలేము గవిని దగ్గర. ఇప్పుడు దావీదు అడిగిన నీళ్ళు ఏ నీళ్ళు? దావీదు అడిగిన నీళ్ళు ఏ నీళ్ళు? మర్చిపోయారు అప్పుడే మూలవాక్యం. బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్ళు. అది నువ్వు తాగకుండా, నువ్వు ఇవ్వకుండా ఫిలిస్తీయులు ఆక్రమించుకొని ఉన్నారు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఆ ఫిలిస్తీయులను జయించుకుంటూ ఒక దారి చేసుకుంటూ వెళ్ళి ఆ బెత్లెహేము బావిలో ఉన్న నీళ్లు తీసి దప్పిక కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అందించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యూదా గవిని దగ్గర ఉన్నటువంటి ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వాక్యం. సిలువలో ఆయన వేలాడుతున్నాడు. 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఆయన బ్రతికున్నాడా లేదా అని చూసి కసాయివాడు ఆయన ప్రక్కలో ఈటబెట్టి పొడిచాడు. పొడిచిన తర్వాత చదవండి, రక్తము నీళ్లు కారేని. ఎక్కడుంటి కారే నీళ్ళు? యేసయ్యను పొడిస్తే రక్తమంతా కారి ఇక నీళ్లు కూడా కారే. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ నీరు మనకు దప్పిక తీరుస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి ఒకసారి గట్టిగా.
ఏ బావి? ఈ బావి క్రీస్తు అనే బావి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, గమనించగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడు తెలియచెప్తారు. 12వ అధ్యాయము 3వ వాక్యం. ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైన బావులలో నుండి. ఏ బావి? బావి రక్షణకు ఆధారం. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి బావులలో నీళ్లు తాగితే ఆ పూటకు నీ దప్పిక తీరొచ్చు, మరలా దప్పిక అవుతాయి. ఈ బావి ఏ బావి అని అంటే నీ ఆత్మీయ దాహాన్ని తీర్చే బావి, నీ పాపపు దాహాన్ని తీర్చే బావి. ఇక ఎన్నడూ నువ్వు దప్పిక కొనకుండా ఉండునట్లుగా, పాపము చేయకుండా ఉండునట్లుగా నీ దప్పికను తీర్చగలిగినటువంటి బావి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణాధారమైనటువంటి బావి. బెత్లెహేము గవిని దగ్గరనున్నటువంటి బావి నీళ్లు తాగితే ఎవరైనా దాహము తీర్చబడిన వారే ముందు కొనసాగించబడతారు. ఆ బెత్లెహేము బావి నీళ్లను చేరి దాహంగా ఉన్న వాళ్లకు పంచగలుగుతున్నావా? ఈ క్రిస్మస్ దినాలలో అనేకులు డ్యాన్సులు, మీటింగులు, భోజనాలు, అర్థమవుతుంది అండి, పలు విధాలైనటువంటి కార్యక్రమాలు. ఇవి చూసినప్పుడల్లా నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఆ సంఘటన, 32వ అధ్యాయంలో ఆ సంఘటనే నాకు గుర్తు వస్తుంది. ఏంటంటే మోషే పర్వతం మీద ఉన్నాడు, ఇక్కడ మమ్మల్ని పిలిచిన వాడు ఏమైపోయాడు, 40 రోజులు అయిపోయింది, వెళ్ళిపోయి ఏం చేసేదే లేట్లేదని అహరోను మీద పడితే, పాపం మనోడు ఏం చేశాడు, నన్ను కొట్టి ఎక్కడ చంపుతారోనని మీ ముక్కుల్లో చెవులలో ఉన్న పోగులన్నీ తెమ్మన్నాడు. ఎంట తోగర కూడా తెచ్చుకున్నాడు. దాంట్లో వేస్తే ఒక దూడ తయారైంది. నిలబెట్టి, ఓ ఇశ్రాయేలు, ఇదే నీ దేవుడు, నిన్ను ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది దేవుడు, రేపు పండగ. దూడను వధించారేమో కానీ నాకు తెలియదు, కానీ మొత్తానికి వధించి భోజనాలు రెడీ చేసి, రండ్రా అబ్బాయి, అందరూ తినడానికి తాగడానికి కూర్చున్నారంట, ఆడడానికి లేచారు. చక్కగా ఉంది. కొండ దిగి వచ్చి పలకలు పగలగొట్టి కత్తి తీసుకోమన్నాడు. 3000 మంది చచ్చారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, బెత్లెహేము గవిని దగ్గరనున్న బావిలోని నీళ్ళు నువ్వు చేది ప్రజలకు పోయగలిగితే ఈ ఎక్స్ట్రాలన్నీ మనము చేయాల్సిన అవసరము లేదు. ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళారు, కొట్టుకి వెళ్ళారు, మనం సింతాల్ సబ్బు పాతది అడిగామనుకోండి, ఆడి దగ్గర లేదనుకోండి, కొత్త సబ్బులన్నీ చూపెడతాడు. నా దగ్గర లేదని మాత్రం అన్ను. ఆఖరికి ఇంకా నాకు అదే కావాలి అని అనుకున్నప్పుడు సాయంత్రం తెప్పిస్తానులే అంటాడు, లేకుంటే రేపు తెప్పిస్తానులే అంటాడు. అట్లాగా మనము దాహము తీర్చే పని చేయట్లేదు, కానీ దాహము తీర్చగలిగినటువంటి అనుభవము కలిగి పరిచర్యను మనము కొనసాగించేటట్లుగా చేయట్లేదు. కానీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఏదో ఒకట్లే తెచ్చి నోట్లో పోద్దాం, సస్తే చేస్తారు, బతికితే బతుకుతారు, నాకెందుకు అన్నట్టుగా వాళ్ళ దాహము తీరదు, ఆత్మీయతలో ఎదుగుదల ఉండదు. మనిషి మనుగడకు నీళ్లు ఎంత అవసరమో ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు కూడా అంతే శ్రేష్టమైనవి. ఎందుకో నేను మీకు ఆనవాళ్ళ గురించి చెప్దాం అనుకున్నాను, రాసుకున్నాను కూడా అక్కడ కూర్చొని. బెత్లెహేము బావిలో ఉన్నటువంటి నీళ్లు మనము ఖచ్చితంగా మన పరిచర్యలో అనేకులకు తాపగలిగే ఒక పరిచర్య ఈరోజు మొదలుకొని దేవుడు ప్రారంభించునుగాక. ఆమేన్. అయితే జనాలు ఏం చేస్తున్నారు చూడండి, ఇర్మియా గ్రంథము 2:13. ఏం 10 చేయొచ్చుగా, 2 ఎందుకు చేశారు? చాలా చేసి ఉంటారు.
అయితే పరిగణలోకి తీసుకున్నటువంటి 2 నేరాలు కనపడుతున్నాయి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకున్నారు. చూడండి, 2 నేరాలు చేశారు. మొదటిది ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. ఎవరా దేవుడు? జీవజలము ఊట. ఊటంటే నువ్వు ఎన్నెన్న తోడుకో ఊరుతూనే ఉంటుంది కనుక అయిపోదు. చెరువులో నీళ్ళు, ఒకనే కాలువలో నీళ్ళు, నదిలో నీళ్ళు ఎండిపోతాయేమో కానీ ఊట నీళ్ళు మాత్రం ఎప్పుడు తరగవు. ఒకవేళ నువ్వు ఎంత తోడినా, ఒకవేళ అయిపోయినట్టు కనబడినా మళ్ళీ కొద్దిసేపటికి స్ప్రింగ్ అయ్యి, స్ప్రింగును చూసారా మీరు? నొక్కంది చిన్నప్పుడు బాల్ పెన్నులు వచ్చాయి, పెన్నులు తీసేసి అవి నొక్కుంటూ ఉండేవాళ్ళు. స్ప్రింగుని ఎంత నొక్కితే అంత పైకి వస్తూ ఉంటుంది. స్ప్రింగ్ వాటర్. ఓట ఉబుకుతూనే ఉంటుంది. తోడుకోవడం నీ చేత కావాలి కానీ, నీకు ఆయాసం రావాలి కానీ నీళ్ళు మాత్రం అయిపో. నేను సువార్త ప్రారంభించిన తొలి దినాల్లో సువార్తల్లో ఉపమానాలు ఉంటాయి కదా, ఒక 10-15 ఉపమానాలు చెప్పిన తర్వాత ఇక బైబిల్ అంతా అయిపోయింది అనుకున్నాను. ఇప్పటికి కూడా నాకు ఇంకా బైబిల్లో నేను ఒక అక్షరం కూడా నేర్చుకోలేకపోతున్నానే. ఎన్ని మర్మాలు, ఎంత లోతుందని. ఏమిటండి, గత 25 సంవత్సరాల నుండి ప్రకటన చేస్తూనే ఉన్నాను, తరిగిపోవట్లేదు. మనం తోడుకోవాలి కానీ ఊరతనే ఉంటుంది. 2 నేరాలు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలపు ఊట అయి ఉన్న యేసయ్యను, జీవజలపు ఊట అయి ఉన్న యేసయ్యను వదిలిపెట్టారు. రెండవది, వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యను వదిలితే వదిలేరు కానీ వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే తొట్లను తొలిపించుకున్నారు. ఏ తొట్లు? నీళ్లు నిలవని బద్దలైపోయే తొట్లు. నీళ్లు పోస్తే చాలు ఆ తొట్లు పగిలిపోతాయి. అటువంటి తొట్లను అబ్రాహాము కూడా చూడండి, హాగరును అరణ్యంలోనికి తీసుకెళ్ళి ఒక నీళ్ళ ఇచ్చి పంపించేసాడు. నీళ్ళు అయిపోయినాయి. తల్లి బిడ్డ ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. దాహం అని పిల్లోడు. వాడి బాధ చూడలేక, అయ్యో ఏంది ఇట్లా జరిగింది, ఇది నేను చేసిన తప్పు బట్టే, నేను చేసినటువంటి అతిక్రమం బట్టే కదా నా బిడ్డ కూడా ఏడుస్తున్నారని అన్ని పొద కింద ఇసిరేసి దూరంగా వెళ్ళి, ఇంటి వేంత దూరం వెళ్ళి ఏడుస్తుంది. ఎడారిలో నా దేవుడు పలికి వాళ్ళ దాహము తీర్చబడే ఒక ఊటను ఎడారిలో దేవుడు దయచేశాడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి, జీవము కలిగినటువంటి దేవుడు. అనేక మంది హాగరులాగానే అతిక్రమించి, చేయకూడదు చేసి, యజమానురాలు చెప్పింది నా పెనిమిటిని చెయ్యొచ్చా, ఇది తప్పు అనొచ్చు కదా, ఇంకా మొత్తం వేలేద్దాం అనుకుంది. అరణ్యంలో ఇప్పుడు నీళ్ళు లేక తిరుగుతుంది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని సేవకులరా, బద్దలై నీళ్లు నిలవని తొట్లల్లో నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి బ్రదర్? ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్నో రోజులు. పోనీ అవి ఏమన్నా నిలవంటాయా? ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఆ తొట్లు పోసిన వెంటనే బద్దలైపోతుంది. తొట్టే బద్దలైపోతుంది. మనం ఎంచుకున్న మార్గం, మన ఆలోచన, మన తలంపులు బద్దలైపోతున్నాయి. అది చేయాలి, ప్రభువా నేనేం చేయాలో నాకు నేర్పించు అని అడిగే సేవకుడు ఉన్నాడా? యెషయా గ్రంథంలో యెషయా అన్నట్టు, శిష్యునికి తగినటువంటి నోరు, శిష్యునికి తగినటువంటి వినబుద్ధి ఏమిటండి? దేవుని మహాకృపను బట్టి మనకి ఇక్కడ అందరము వినగలిగినటువంటి వాళ్ళని దేవుడు నిలబెట్టాడు. మనం బోధించే వాళ్ళం మనం ఎవరం లేము ఇక్కడ. అందరూ వినాలి, నేర్చుకోవాలని తృష్ణ కలిగిన వాళ్ళే ఈ సహవాసంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే ఫిల్టర్ చేస్తూ ఉంటాడు, మనం చేయనక్కర్లే. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పుదాం.
హల్లెలూయా. ఏం చేస్తాడంటే అండి, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నీళ్ళ నిలవట్లేదు, ఊటన విడిచిపెట్టారు. ఇప్పుడు బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళకు మనము చేదిపోయగలగాలి. ఇట్లాగనే మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు యేసు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్ళి సుకారతను గ్రామము దగ్గర ఊరి బయట ఉన్నటువంటి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. బైబిల్లో మనం చదివితే సాయంకాలమున రిబ్కా కడవెత్తుకొని నీళ్ళకు వచ్చింది. లేకపోతే పొద్దున నీళ్ళకి వెళ్తారు, కొన్ని ఏరియాలను బట్టి ఉంటుంది. వెళ్తే పొద్దున్న వెళ్తారు, లేకపోతే సాయంత్రం వెళ్తారు. ఈ మనిషి మధ్యాహ్నం వచ్చింది నీళ్ళకు. ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వచ్చింది ఈ మనిషి నీళ్ళకు. నేను పొద్దున్న కావండి సాయంత్రం రావచ్చుగా, మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? ఈమె స్పెషల్. మాకు కూడా రాయలసీమలో నీళ్ళు ఉండవు. పొద్దున్న సాయంత్రం అయితే అందరూ తొక్కి నీళ్ళు ఖరాబ్ చేస్తారని నేను కూడా మధ్యాహ్నం వెళ్ళి తెచ్చేవాడిని నీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఉండాలని. అర్థమవుతుందా? మధ్యాహ్నం వచ్చింది నీళ్ళకి. యేసుప్రభు ఆమె వస్తుందని వెళ్ళి ఆ శిష్యుల్ని భోజనాలకు పంపించి ఆయన అక్కడ కూర్చున్నాడు. వచ్చింది, అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావంటే మీరు వేరు మేము వేరు కదండి, సమరయులు యోధులు అంటే అక్కడ చూడండి రేపుతుంది కొంచెం భేదాలు మనసులో ఉంది అంటుంది. ఎవరైతే ఉంది మధ్యాహ్నం పూట కొంచెం నీళ్ళు ఇస్తే పోతుందిలేని ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. ఆమె అంటాడు ఒకటి, సరేగా నువ్వు ఇవ్వకపోతేవి నేను ఇస్తాను నీకు నీళ్ళు, నేను ఇచ్చే నీళ్ళు ఎప్పటికీ దప్పికి కావాలి. చూసింది, అయ్యా నా దగ్గర తాడు ఉంది, కొండ ఉంది, నీ దగ్గర తాడు లేదు, ఏం లేదు. అయినా ఈ బావి ఎంత లోతైందో తెలుసా? యాకోబు తన కుమారులు తాగిన తర్వాత మాకు ఇచ్చాడు ఈ బావి అంటే యాకోబు గురించి బాగా తెలుసా తెలియదా? బాగా తెలుసు, యాకోబు గురించి బాగా తెలుసు. ఇచ్చినటువంటి అది కాదమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు దప్పికొనవంటే సరేనయ్యా ఇచ్చేసే నేను తాగుతాను. ఆయన అన్నాడు, వెళ్ళి మీ ఆయన్ను తీసుకొనిరా. ఎవరిని? మీ ఆయన్ని తీసుకురా, పెనిమిటిని తీసుకురా. నాకు పెనిమిటి లేడండి. లేడంటారేంటి? 5 పెనిమిటిలు నీకు. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. ఎవరు 5 పెనిమిట్లు? ఎవరు? దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, చాలామంది చాలా విషయాలు చెప్తారు. నీ భర్తను తీసుకురా అంటే తీసుకురాలే. నాకు 5 పెనిమిట్లు అంటే అవునయ్యా అంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వాక్యంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టించిన వాడు భర్త అయి ఉన్నాడు. అవునా కాదా? అంటే ఇప్పుడు 5 పెనిమిట్లు ఉన్నారంటే వ్యతిరేకమా కాదా? అసలు ఎవరు ఈ 5 పెనిమిట్లు? ఎవరు ఈ 5 పెనిమిట్లు? ఎవరు తీసుకురమ్మంటే ఇప్పుడు ఉన్నవాడు కాదు, ఇంకా 5 ఉన్నారు. నిజమే, తల ఊపుతుంది. విన్నారు కదండి మీరు, సేవకులే కదా, బోధ చేశారు కదా. 5 భర్తలు, ముక్కు ఒక భర్త, చెయ్యి ఒక భర్త, పంచేంద్రియాలు ఒక భర్త అని చెప్పుకుంటూ వచ్చారు కదా. అసలు ఎవరు 5 భర్తలు? ఎవరు? చూడండి, మీకు కాస్త ఈ యొక్క సమరయుల గురించినటువంటి ఒక చిన్న చరిత్రను నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులకు రాజు ఏమిటండి? హోషేయ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఆ షోమ్రోను పట్టణము మనకు భారతదేశానికి ముఖ్య కేంద్రం ఏమిటంటే ఢిల్లీ. రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్తాం. అట్లాగా ఇశ్రాయేలీయులకు ముఖ్య పట్టణం ఏమిటంటే షోమ్రోను ఉండేది. అష్షూరు రాజు సల్మానేసెరు అన్నటువంటి ఆయన యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీయులను ఓడించి ఆ షోమ్రోను పట్టణాన్ని స్వాధీనం చేసుకుని ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీయులను
అందరినీ వెళ్ళగొట్టాడు. తీయండి చరిత్ర, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు నేను చెప్పినటువంటి మాటలు మీకు కనబడతాయి. ఇశ్రాయేలీయులను అందరినీ వెళ్ళగొట్టి ఈయన గారు ఏం చేశారు అని అంటే, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు ఎవరిని తీసుకొచ్చారో చూడండి ఒకసారి. మీరు అక్కడ వాక్యాన్ని చదవండి. 17:23 రాజుల 2వ గ్రంథం 23వ వాక్యం. ఉన్నారు. అష్షూరు రాజు, బబులోను కూత కాదు, బబులోను అన్నటువంటిది ఒకటి, కూత అన్నటువంటిది ఒకటి, అవ్వ అన్నటువంటిది ఒకటి, హమాతు అన్నటువంటిది ఒకటి, సెపర్వాయుము జనులను రప్పించి. 24వ వాక్యమా? అష్షూరు రాజు, బబులోను, చూడండి లెక్క పెట్టండి, బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయుము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో. కాస్త తలలు పైకెత్తండి. షోమ్రోను పట్టణం ఎవరిది? ఇశ్రాయేలీయులది. దేవుడు వాళ్ళకిచ్చినటువంటి స్వాధీన వాగ్దాన భూమి. ఈ సల్మనేసెరు అన్నటువంటి రాజు ఇశ్రాయేలీయులను అందరినీ వెళ్ళగొట్టి ఏమిటండి, బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అన్నటువంటి ఈ 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమందిని తీసుకొని వచ్చి ఈ షోమ్రోనులో పెట్టాడు. ఈ షోమ్రోను పట్టణమే సమరయ. పాత నిబంధనలో షోమ్రోను, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి సమరయ్య అయిపోయింది. నా చిన్నప్పుడు ఇప్పుడు ముంబై అంటున్నాం, దాని పేరు బొంబాయి, తర్వాత బాంబే, ఇప్పుడు ముంబై. పాత పేరు బొంబాయి, తర్వాత బాంబే, ఇప్పుడు ముంబై. పేర్లు అంటే మారతాయి, తప్పదు. ఆ యొక్క కల్చర్ను బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి మారతాయి. పాత నిబంధనలోనేమో షోమ్రోను ఆ పట్టణం పేరు, క్రొత్త నిబంధనలో సమరయ్య. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ సమరయ్య స్త్రీ యేసు ప్రభుని నీకు 5 పెనిమిటిలు అంటే ఏమంటుంది? కొంచెం స్పిరిచువల్గా ఆలోచన చేయాలి ఇక్కడ, లేకుంటే దెబ్బతినిపోద్ది సబ్జెక్టు. ఎంతమంది పెనిమిటిలు అనేది? 5 పెనిమిటిలు. అసలైన పెనిమిటి ఎవరు? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త. అంటే సృష్టికర్తే మనకు భర్త అంటే అన్నీ చూసుకునేవాడు, పెళ్లి చేసుకొని ఆ విషయాలు కాదు, దాని సారాంశాన్ని గుర్తుపట్టాలి మనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టింది అంటే విడిచినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ 5 ప్రాంతాలను బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము, ఈ 5 ప్రాంతాల నుండి వచ్చారు కదా. ఆ షోమ్రోనులో కాపురం పెట్టించాడు సల్మనేసెరు రాజు. అక్కడ వాళ్ళు జీవించడం ఇష్టం లేదేమో. సింహం వచ్చి ఏం చేస్తుంది అని అంటే, చూడండి మీరు 25వ వాక్యాన్ని మీరు చదివితే, వాళ్ళు భయభక్తులు లేని వారైనందున గనుక యెహోవా వారి మధ్య సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. 26వ వాక్యాన్ని కూడా, ఆయన సింహములను పంపెను, అవి వాళ్ళను చంపెను. ఎందుకు పంపింది అని అంటే, ఇశ్రాయేలు దేవుని మర్యాద వాళ్లకు తెలియదు.
అది దేవుడు వాగ్దానంగా ఇచ్చినటువంటి దేశము. అర్థమైందండి. వేరే వాళ్ళు వచ్చి దాని మీద ఏలుబడి చేస్తానంటే దేవుడు ఒప్పుకోలేదు, సింహాలను పంపిస్తూ ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే, వినండి, రాజు ఏం చేశాడు అని అంటే, వాళ్ళు ఈ 5 ప్రాంతాల్లో ఉన్నవారు 5 రకాలైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు 5 ప్రాంతాల నుండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క రకమైనటువంటి విగ్రహారాధన ఉంటుంది. అవునా కాదండి? ఉంటుందా? అది తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. అప్పుడు సింహాలు వచ్చి వాళ్ళని చంపుతూ ఉన్నాయి. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఈ దేశం ఎవరిది? ఇశ్రాయేలీయులది. దేవుని మర్యాద తెలియకనే ఇలా జరిగింది అని ఆ ఇశ్రాయేలు దేశంలో నుండి ఒక యాజకుడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాళ్లకు దేవుని మర్యాద భయభక్తులు నేర్పారు. ఇప్పుడు ఈ షోమ్రోను ప్రజలకు 2 వచ్చాయి. ఒకవైపు ఉగాది, సంక్రాంతి, దసరా జరుగుతుంది, ఇంకొక వైపు క్రిస్మస్, ఈస్టర్ జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఈ 4 రోజులు, ఈ 40 రోజులు హల్లెలూయా స్తుతి మహిమ రక్షకుడు దై ఇక్కడ అంటున్నారు. అక్కడికి వెళ్ళేసరికి దిగు నాద అంటున్నారు. 2 ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి, 2 ఉన్నాయి. అందుకే చూడు, అయ్యా పర్వతం మీద కాదు కదా, దేవాలయంలో మందిరంలో ఆరాధించాలి కదా, మెస్సయ్య వస్తాడు కదా అని చెప్తుంది ఈమె. అంటే ధర్మశాస్త్రము తెలుసు, ప్రవచనాలు తెలుసు, విగ్రహారాధన అంటే. ఇప్పుడు 5 పెనిమిటులు ఎవరు అని అంటే, మీరు కిందికి వచ్చిన తర్వాత రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చదివితే 29వ వాక్యాన్ని మీరు చదవడం ప్రారంభించండి భయ్యా. కొందరు జనులు తమ స్వంత దేవతలను పెట్టుకుని కట్టుకొని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోతెనోతు, మళ్ళా చదువు, బబులోను వారు సుక్కోతెనోతు దేవతను కూతవారు, దేవత ఆగల, అక్కడ కామా ఉంది, కొంచెం స్పేస్ ఉంది. దేవతను కూతవారు నెర్గాలు దేవతను, అమాతు వారు అషీమా దేవతను, అవీలు నిబ్వాజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. తమ పిల్లలను అద్రామెల్కు అన్మేలకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. చూడండి, అక్కడ వాక్యాన్ని గమనిస్తే బబులోను, కూత, హమాతు, ఇంకా ఏ దేశాలు? అవీలు, ఇంకా సెపర్వీయులు. ఇప్పుడు మనము అక్కడ వాక్యాన్ని చదివితే ఆ 5 మంది అంటే 5 భర్తలు అంటే చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ సమరయ స్త్రీ వ్యభిచార స్త్రీ. ఇంతే కదా ఇన్నాళ్ళు మనం విన్న ప్రసంగం. 5 పెనిమిట్లు ఉన్నారు అంటే వాక్యం లోతు తెలియక ఇక ఆమె వ్యభిచారి. అంతేగా ఇప్పటిదాకా బోధించింది. నాకు తెలియనప్పుడు నేను అదే బోధించాను. నాకు తెలియనప్పుడు నేను అదే బోధించాను. సృష్టించిన వాడు భర్త. నీకు 5 పెనిమిటులు ఉన్నారు అని అంటే ఆమె అక్కడ అవునండి అంటుంది. అంటే ఈ 5 రకాలైనటువంటి విగ్రహారాధన షోమ్రోను పట్టణముని ఏలుబడి చేస్తుంది. నేను కూడా ఒకప్పుడు మా అమ్మ దేవతల్ని, మా తాత దేవతల్ని, మా మామ దేవతల్ని అందరినీ నేను చేసుకుంటూ ఉండేవాడిని. నిజమైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత, నా భర్త ఆయన సృష్టికర్తని ఎరిగిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి సృష్టికర్తకే సరెండర్ అయిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, 5 పెనిమిట్లు ఎవరు? 5 రకాలైన విగ్రహారాధన.
మీకు అక్కడ రెఫరెన్స్లు కూడా ఇచ్చాను నేను. క్రిస్మస్ జరుగుతుంది, దసరా సంక్రాంతి జరుగుతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? షమ్రోను పట్టణంలో ఇప్పుడు నామకార్థ సంఘస్థులు ఉంటారు చూడండి, మరియమ్మని గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకొని మోకాళ్ళ మీద ఎక్కుతారు, మిగతావి కూడా అన్నీ చేస్తారు. ఆమెతో చెప్తున్నాడు, ఇక నేను నీళ్ళు ఇస్తాను. ఈమె వ్యభిచారి కాదు, ఆత్మీయ చింతన కలిగింది. ఏది సరి అయినదో తెలియక అన్నీ ఉంటే పర్వాలేదులని ఒకవైపు పట్టుకుంది, ఇంకొక వైపు నిజదేవుణ్ణి పట్టుకుంది. అది ఇది కలుపుతుంది. అందుకే యేసు ప్రభు వచ్చి ఆమెకు నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లు తాగింది, కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు. ఇదే చెప్పి ఉంటాడు ఆయన, ఇదే చెప్పి ఉంటాడు అక్కడ ఆమె, నువ్వు చేసేది అది కాదమ్మా ఇదేనే. అప్పుడు ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, ఇప్పుడు పెనిమిటి అన్నప్పుడు నువ్వు అది కాదమ్మా ఇది అలా అనాలా? ధర్మశాస్త్రంలో ఏం చేయాలో ఏం చేయకూడదు విధులన్నీ అవన్నీ బోధించాలా? అవన్నీ కాకుండా ఆయన ఆరాధించువారు యథార్థముగా ఆత్మతోనూ ఆరాధన గురించి చెప్తున్నాడు. తెలుసా నీకు 5 పెనిమిటలు ఇప్పటి వరకు? నీకు తెలుసా 5 పెనిమిటలు? మనం చెప్పిన బోధ వేరు, అప్పుడేంటి ఈరోజు వరకు కూడా ఆ బోధే. ఈ సమరశ్రీ వచ్చేసరికి 5 మన బోధ వేరు. అందుకే వాక్యంతో ఎంత పెనుగులాడితే, ఇట్లా రాసుకొని నువ్వు ఎంత నేర్చుకుంటే అంత స్పష్టమైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించగలుగుతావు. నాకు ఎఫెసీ పత్రికలో వాక్యం అనే ఉతక స్నానం చేయాలని ఉంది కదా. ఉతకం అంటే తెలియదు, బట్టలు ఉతుకుతారు కదా, అదే చెప్పేవాడిని. ఉతకం అంటే మీరు కూడా బాగా వాక్యంతో ఉతకాలి, బట్టలు ఉతికినట్టు అని చెప్పేవాడిని. ఉతకము అంటే అర్థం ఏమిటంటే నీళ్ళు, మంచి నీళ్ళని అర్థం. తెలియనప్పుడు అదే చెప్పాను, తెలిసిన తర్వాత చాలా నాకు అది తలుచుకుంటే అప్పుడప్పుడు సిగ్గు వస్తుంది. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఏమిటండి, యాజకుడు వచ్చి చూడండి, మీరు 27వ వాక్యాన్ని మీరు చదవండి. రాజుల 2వ గ్రంథాన్ని 17వ అధ్యాయము 26, 27 వాక్యాలు. తమరు పట్టుకున్న షమ్రోను పట్టణంలో జనులకు దేవుని మర్యాద తెలియకున్నది గనుక తెలియనందున చంపుచున్నవని మనవి చేయగా యాజకులలో ఒకనని అచ్చటికి మీరు తీసుకొని పోండి. ఆజ్ఞాపించాడు. వారికి దేశపు దేవుని మర్యాదను నేర్పాలని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే దాన్ని విడిచిపెట్టలేదు, దీన్ని విడిచిపెట్టలేదు. పాతది తీసేయలేదు, కొత్తది తీసేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క రాయితో కొట్టాలంటే తగులుతుందో తగులదో. పిరికెడు రాళ్ళు తీసుకొని ఇసిరేద్దాం, ఏదో ఒకటి తగులుతుందిగా. మీకు అర్థమైందా? 10 రాళ్ళు తీసుకొని ఒకేసారి ఇసిరేద్దాం, ఏదో ఒకటి తగులుతుంది. ఆ రకంగా వీళ్ళ భక్తి మార్చబడింది. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సమరయ స్త్రీకి నీళ్ళు ఇచ్చాడు. ఆ గ్రామం మొత్తము కదిలి వచ్చింది, ఆ పట్టణం మొత్తము కదిలి వచ్చింది. నిజ దేవుని యొక్క రక్షణను గుర్తెరిగారు. వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడో చూడండి మీరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారో చూడండి మీరు. అక్కడ వాక్యాన్ని చదవండి, 40 వాక్యాన్ని మీరు చదవండి. ఆ సమరయలో ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ
2 దినాలు ఉన్నాడు. ఆయన మాటలు వినినందున ఇంకానూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి మాటను బట్టేగాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను దేవుని బిడ్డలారా గమనించండి, లోకము ప్రభు, పాపము పరిశుద్ధత రెండు కలిసి ఉండవు. ఏమిటండి? ముహూర్తాలు చూసుకుంటారు, శకునాలు చూసుకుంటారు, మళ్ళీ ఎక్కడికి వచ్చి ప్రార్థన కావాలంట. కరెక్ట్గా ముహూర్తానికే ప్రార్థన చేయాలంటారు. కుదరదుగా, కుదురుతుందే? కుదరదు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే, మన భాషలో చెప్పాలంటే అటు మగ కాదు, ఆడ కాదు, మాడ. అంతే కదా. ఇప్పుడు ఉంటే ప్రభు వైపు రోషంగా ఉండాలి, లేకపోతే అటు ఉండాలి. ఎందుకు అటు ఉండలేకపోయారంటే నీళ్లు త్రాగక, వాక్యమనే నీళ్లు త్రాగక, బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు త్రాగక, అరకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కొని పోయి ఏం చేయాలో ఎటూ తోచక ఎరగని అయోమయపు పరిస్థితిలో కొట్టుమెట్టాడుతున్న ప్రతి ఒక్కరికి నీవు చేదిన బావి నీళ్లు ఇవ్వగలిగే ఒక పరిచర్య నీ సేవలో ప్రారంభం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా బెత్లెహేము బావి నీళ్ళు ఎందుకు అడిగాడో దావీదు? ఏమన్నాడు బ్రదర్? నీళ్ళు తాగకుండా ఏమన్నాడు? చదువు మరలా ఒకసారి. 16వ వాక్యం, సమూయేలు 2వ గ్రంథం 23:16 చదువు. ఏమన్నాడో చదువు. ఓడించి దారి చేసుకొని పోయి చేది తీసుకొని వచ్చిరి. మనస్సు లేక పారబోసి, యెహోవా ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి. నీ సేవలో తెగింపు ఉండాలి. ఎంత తెగింపు? ప్రాణమునకు తెగించగలిగేంత తెగింపు ఉండాలి. ఈ భూమి మీద కొంతమంది సేవకులు చూస్తుంటాం, ఉపవాసాలు ఉంటారు, ముద్ద ముట్టరు, ముక్క ముట్టరు. మంచం హాస్పిటల్లో పడుకోబెట్టి సెలైన్లు ఎక్కించుకుంటారు తప్ప వాళ్ళు చేసుకున్నటువంటి ఆ నిష్టను, ఆ వ్రతాన్ని పాడు చేయరు. మనక కళ్ళు తిరుగుతున్నాయి, నాలాంటోడు వచ్చి ఇది నీకు షుగరే వచ్చినట్టుందంటే గబక్కుని తినేసి అంటే వాళ్ళు ఎంత ప్రాణప్రదమైనటువంటి వాటిని కూడా విసర్జించే. అందుకే యేసు ప్రభు కూడా అదే అంటాడు, తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను ప్రాణముతో సహా ద్వేషించకపోతే బ్రదర్, దేన్ని? ప్రాణముతో సహా, ప్రాణాన్ని సహా నువ్వు ద్వేషించకపోతే ఆయన శిష్యుడవు కానేరవు. మనమా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నేను ఎక్కడికి రాను, ఇంట్లోనే ఉంటాను, మామిడికాయలు పండించుకుంటాను, అమ్ముకుంటాను, శుభ్రంగా ఉంటాను, నాకేం వద్దు, నాకే సేవ వద్దు. వచ్చిరండి, పోతే పోండి, సస్తే సావండి, ఉంటే ఉండండి. అది కాదు మన సేవ. ప్రాణానికి తెగించి ఒక తెగింపు కలిగినటువంటి పరిచర్య మనము చేయగలిగే ఒక పని మన జీవితంలో ప్రారంభించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటండి, ఉన్నదంతా అమ్ముకొని దివ్యప్రకాశన్న వెనక ముందు ఏం లేకుండా నా దేవుణ్ణి ఘనమైనటువంటి నామాన్ని మహిమపరిస్తే చాలే అనుకొని అటువంటి తెగింపు కావాలి.
నాకు ఇది ఉండాలి, అది ఉండాలి, అది వద్దు, ఇది వద్దు అని. ఏమిటండి అటు ఏమన్నాను ఇందాక, అటు ఇటు గాంధీ ఏమంటారు? అట్లా ఉండకూడదు. మన సేవ మాడిపోయిన మకల్లాగా ఉండకూడదు. కొంచెం రోషం రావాలని, శుద్ధీకరణ దినాలి కదా, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. 100 రూపాయలు కానుక వస్తుంది, ఇక్కడికి వెళ్తే 200 ఇస్తారు కదా, అందుకే ఆగిపోయారు చాలామంది. మాడా మకాలు అనక ఇంక అంతకుమించి ఏమంటావు? ఇక్కడికి వస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడికి వస్తే ఇంత దూరం 600 పెట్రోల్ అవుతుంది. అది అక్కడ ఉంటే నిద్ర ఉండదు, బండి దోలాలి 4 గంటలు. ఏం లాభం మాకు ఇక్కడికి వస్తే? ఖాళీగా ఉన్నప్పుడు మెల్కీసేదెక్కి వస్తాం. ఖాళీగా ఉంటే వస్తాం, లేకుంటే లేదు. ఫిల్టర్ చేస్తాడు దేవుడు, ఉంచడు. ఫిల్టర్ చేశాడు దేవుడు, ఉంచడు. దేవుని చిత్తములో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఈ సహవాసంలో ఉండగలుగుతారు. వాళ్ళ పరిచర్యను రాబోతున్న దినాలలో ఇంతకంటే గొప్ప గొప్ప మర్మాలతో దేవుడు వాళ్ళను దర్శించి బలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి గట్టిగా. ఎట్లాంటి సేవ? ఎట్లాంటి సేవ? ఎట్లాంటి సేవ? తెగింపు, ప్రాణాలకు తెగించి. విశ్వాసులు కూడా అంతే, తెగించి. మందిరం కావాలా వద్దా? కావాలండి, మందిరం కావాలండి. ఎవరు? ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలండి, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలండి. లేకుంటే ఎవరో కూడా తెల్లదొర వచ్చేసి కట్టిచ్చేసి వెళ్ళిపోవాలి. దాని ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. తెగింపుతో చేశారు వాళ్ళు. అటువంటి తెగింపు ముందు మనలో ఉండాలి. మనలను చూసి మన విశ్వాసులకు కనబడాలి. నేను క్రీస్తును పోలి, నేను టీవీలు, నేను ఫ్రిడ్జులు, నేనండి షోకేసులు కొనుక్కొని పెట్టుకుంటాను, నేను సేవ చేయాలి. ఏంటంటే ఎవడిస్తారండి? ముందు తెగింపు నీలో కనబడాలి, అది వాళ్ళు చూడాలి. అక్కడుంటే ఆ తెగింపు, ఆ ప్రాణత్యాగము చేయగలిగిన ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను మనలో చూసి ఆ పరిచర్య సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. చేదుకు వాళ్ళందరినీ, ఫిలిస్తీయులందరినీ చంపి జయించి దారి చేయాలి బావి దగ్గరికి. ఆ బావి సంఘం, ఆ బావే ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతమందిని ఆ శత్రువులను ఓడించి దాటించి మనం మన శరీరాన్ని జయించలేకపోతున్నాం, నిద్రను జయించలేకపోతున్నాం, ఆకలిని జయించలేకపోతున్నాం. జయిస్తున్నామా? కొంచెం షుగర్ వచ్చినట్టుంది ఈ మధ్య, బీపీ కూడా ఎక్కువైపోయింది. ట్యాబ్లెట్లు వేసుకు షవరింగ్ వచ్చేస్తుంది, ఊగిపోతుంది, మొత్తం వైబ్రేషన్ అయిపోతుంది. ఎందుకు వైబ్రేషన్ అయిపోతుందంటే 3 ఫోన్లు ఉన్నాయి. మీటింగ్లో ముందు 2 జోబులు వెనక జోబులు పెట్టుకున్నాడు ప్యాంట్లో. 3టికి ఒకేసారి కాల్ వచ్చింది, వైబ్రేషన్లో పెట్టుకున్నాడు, ఊగుతుంది, షవరింగ్. అందుకు వచ్చింది షవరింగ్ ఆయన గారికి. మనది అది కాదు, త్యాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన త్యాగాన్ని మనకు చూపించాడు, అడుగుజాడలు విడిచిపెట్టాడు. మనం కూడా త్యాగం కలిగి వెళ్ళి ఆ బెత్లెహేము బావి నీళ్ళు ఊరికినే రావు మనకు. ఏం సల్మాన్ భాయ్, బెత్లెహేము బావి నీళ్ళు ఊరికే రావు. ఎన్ని జాగారాలో రాత్రులు మోకాళ్ళ మీద పడి నిద్ర లేకుండా కన్నీటి ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో ఎంత జాగారం చేస్తే కానీ నీళ్లు దొరకవు మనకు. శత్రువులను ఓడించాలి పారావన త్యాగం కలిగి. సేవకుడంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నాడులే సేవ చేస్తున్నాడు కాదు. ఎంత త్యాగంతో సేవ చేస్తున్నాడు. కుటుంబాలను విడిచిపెట్టి తినకుండా, నిద్రలేక, చలనక, మంచనక ఏడుస్తూ అటువంటి గొప్ప సేవ చేస్తున్నారు సేవకులు. ఆ త్యాగపూరితమైన సేవలో నుండి వాక్యమనే నీళ్లు త్రాగుతూ ఉన్నటువంటి మనకు దేవుడు ఒక నిత్య జీవాన్ని ఇస్తాడు. బెత్లెహేము బావి నీళ్ళు, బెత్లెహేము బావి నీళ్ళు చేది వాళ్ళకి ఇవ్వాలి, చేది ఇవ్వాలి. చూడండి, మీరు ఇంకొక మాటను చదువుతారు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. బోయాజు చెప్తున్నాడు ఋతుతో. బోయాజు పొలంలోనికి వచ్చినటువంటి సంఘమనే ఋతుతో
విశ్వాసి అనే రూతుతో పొలం అనే సంఘములోనికి వచ్చినటువంటి విశ్వాసి అనే రూతుతో చెప్తూ ఉన్నాడు. చదవాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తుడికి. ఎవరికి ఆజ్ఞాపించాను? యవనస్తుడు అంటే ఎవరు? ఆ యవనస్తుడు అంటే దేనికి సాదృశ్యం? పాపానికి. చింత చచ్చిన సాహదది యవనం, పాపం దాని పేరు యవనం, నిత్య యవనం పాపానికి. ముసల్తనం ఉండదు దానికి. యవనస్తులకు అంటే పాపానికి. ఏ పాపమా, నా దగ్గరికి వచ్చిన బిడ్డను నువ్వు ముట్టొద్దు అని ఆజ్ఞాపిస్తాడంటే యవనస్తులకి. చదువునానా, ముట్టొద్దు. నీకు దప్పికేసినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు తాగు. ఇక అక్కడికి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగొద్దు. నీళ్లు తీసుకురావడానికి పనివాళ్ళు, ఒక సమర్పణ కలిగిన సేవకులు ఉన్నారు. ఆ పనివారు చేది కుండల్లో పోసారు నీళ్ళు. దాహం వేస్తుందనే కోత కోసేటప్పుడు ఆ గుంటలోని నీళ్ళు తాగేవు. గుళిగలు మందులన్నీ చల్లినట్టు పోతావు. ఎక్కడ పడితే అక్కడ ఉన్న నీళ్ళు తాగొద్దు. గుంటలో ఉన్నాయి కదా, తాగే దాహం వేస్తుంది, తాగొద్దు. కొండ దగ్గరికి వెళ్ళు, శ్రేష్టమైన నీళ్ళు ఉన్నాయి అక్కడ. అవి పనివారు చేదిపోసారు. బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావిలో నీళ్లు చేది శత్రువులను జయించి దారి చేసుకొని వెళ్ళి ఆ నీళ్లు చేది తీసుకొని వచ్చారు. ఆ నీళ్ళు అక్కడ ఉన్నాయి, ఆ నీళ్లు తాగు. యవనస్తులకు ఆజ్ఞాపించాను, పాపానికి ఆజ్ఞాపించాను నిన్ను ముట్టొద్దని. ఆ నీళ్ళు తాగు. నువ్వు నీ దాహం తీర్చబడుతుంది, దప్పిక తీర్చబడుతుంది. నువ్వు బలాన్ని పొందుకుంటావు, ఒక బలమైన కృపకు పాత్రురాలిగా మార్చబడతావు. ఆ కుండలో చేదిపోసారు నీళ్ళు, అవే దాగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నతమైన ఉపదేశం అనే కుండలో చేదిపోయబడినటువంటి నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లను త్రాగుతూ ఉండు. నిర్గమకాండము 2వ అధ్యాయము 19వ వాక్యం. నిర్గమకాండము 2:19. అందుకు వారు చేతిలో నుండి మమ్ములను తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టాను. ఒడిగా చేది. హలో, ఒడిగా చేది. యోహాను గారు, ఒడిగా చేది మందకు నీళ్లు పెట్టాడు. అద్భుతం ఏంటో చెప్పనా? దివ్యప్రకాష్ గారు 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. అద్భుతం చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మీ సేవలలో, మన సేవలలో దేవుడు చేయబోతున్నాడు. మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాస్త ఆత్మీకంగా తలలు పైకి ఎత్తండి. అది మంద ఎవరిదో తెలియదు. ఏ మందకైతే నీళ్లు చేదిపోసాడో అదే మందను కాసే యోగ్యతను దేవుడిచ్చాడు. ఆనందంగా లేదా? నీరసంగా ఉందా? అర్థమైందా? ఏ అది ఎవరిదో తెలియదు. అది ఆడెవడో ఫరో చంపుతాడని చెప్పేసి పారిపోయి వచ్చి కూర్చున్నాడు అక్కడ. పాపం ఆడపిల్లలు మందను మేపుకోవడానికి వచ్చారు అని వాళ్ళను గద్దించి రాయి తీసేసి నీళ్లు చేది మందలకు పెట్టాడు. ఏమ్మా ఇంత త్వరగా వచ్చారు, రారే. ఒక ఐగుప్తీయుడండి మాకు హెల్ప్ చేశాడు. అరే ఎందుకు వదిలిపెట్టారు, ఆయన తీసుకురాబా. ఏంటి బాబు ఏంటంటే చెప్పి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఏంటండి మందను కూడా అప్పగించాడు కైరా బాబు అని. నువ్వు నిజంగా యథార్థంగా బెత్లెహేము గవిని బావి నీరు అంటే కొండల్లో, పాత్రల్లో, తొట్లల్లో ఉండే నీళ్ళు కాదు. అంటే యూట్యూబుల్లో
100 రోజుల పుస్తకాలు ఆ నీళ్ళు కాదు. బావిలో నుండి నీళ్లు చేది పోయగలిగితే ఏ మందకైతే నీళ్లు పెట్టావో అదే మందను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24వ సంవత్సరం ముగింపులో ఉన్నాము. రాబోతున్న సంవత్సరంలో ఆత్మల్ని, సంఘాలని దేవుడు అప్పగించునుగాక. అప్పగించబోయే పరిచర్యను దేవుడు మీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నీళ్లు పెట్టి నీళ్ళు దాహం వేసేసేయలకు, మరి నీళ్లు పెడితే అంతే దాహం వేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకొక మాటను కూడా చూడండి. ఇదే కోణంలో ఇంకొక విషయాన్ని చెప్తాను. ఆదికాండం 29వ అధ్యాయం. నేను ఎప్పుడు చెప్పలే ఈ మాట, ఎందుకో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. 29:10 ఆదికాండం 29:10. లాబాను కుమార్తెయగు రాహేలును గొర్రెలను చూచినప్పుడు దగ్గరకు పోయి బావి మీద నుండి రాతిని పొర్లించి నీళ్లు పెట్టెను. ఎలుగెత్తి ఏడ్చాడు. ఇక అదంతా ఎందుకులేండి. విచిత్రం ఏమిటంటే అక్కడికి నీళ్లు పెట్టాడా మందకు. వీళ్ళిద్దరి చరిత్ర చూడండి. మోషే, యాకోబు ఇద్దరి చరిత్ర చూడండి. ఏ మందకైతే నీళ్లు పెట్టారో అదే మందలకు అధికారులుగా మార్చబడ్డారు. అదే మందలకు అధికారులుగా. ఇంకా యాకోబుదైతే చెప్పనవసరంలే. 20 సంవత్సరాలు 10 సార్లు లాబాను మోసం చేశాడు యాకోబును. విచిత్రం ఏమిటంటే ఆ మందలో పుట్టిన శ్రేష్టమైనటువంటి మందను దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి మందను అప్పగించాడు. సాల్మోన్ గారికి బాగా అర్థమైపోయినట్టుంది. అదే మందను దేవుడు అప్పగించేస్తాడు. శ్రేష్టమైన వాటిని అప్పగించేస్తాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి సేవకులారా, మనకు నీళ్లు చేది పెట్టేది రావాలి. నీళ్లు చేది ఆ మందకు పెట్టగలిగే అనుభవం మనం కలిగి నడిపించబడాలి. నీళ్లు చేది మందకు పెట్టగలిగే అనుభవం ఎప్పుడైతే వస్తుందో దేవుడు మందపైన మనల్ని విచారణకర్తలుగా, మందకు అధికారులుగా, మందను మేపేవారిగా దేవుడు నిలబెట్టి మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రిస్మస్ శుభదినాలలో బెత్లెహేము బావిలో నీళ్లు తాగాలి, నువ్వు అనేకులకు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, బెత్లెహేము బావి అంటే ఎవరు? యేసుక్రీస్తు. గవిని దగ్గర ఉన్న బావి. ఎందుకంటే గవిని దగ్గర ఆయన శ్రమ పొందాడు. ఆయనను పొడిస్తే రక్తమంతా అయిపోయి నీళ్లు గారింది. ఇప్పుడు సమరస్త్రీ అంటే రక్షణార్థమైనటువంటి బావులు. అన్ని బావులలో నీళ్లు తాగితే దప్పిగొంటారు. క్రీస్తు అనే బావిలో నుండి నీళ్లు తాగితే ఇంకెన్నడూ దప్పిగొనడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధనని గమనించండి. ఈ దేవుడు కాదంటే ఆ దేవుడు వెళ్తారు. క్రీస్తు నమ్మిన వాళ్ళు వెళ్తారు. అట్లాగా చచ్చిపోయిన అక్కడే స్టాండర్డ్ అయిపోయి. కారణం ఏంటంటే చెప్పండి, ఆ నీళ్ళు ఇంకా దప్పిక అవ్వవు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కార్యం జరిగినా జరగకపోయినా నీళ్లు తాగి ఉంటే ఆయన కోసం ఎదురు చూస్తూ జీవిస్తారు. ఒక ఉన్నతమైన కృప దేవుడు మనకిచ్చాడు. అట్టి అభిషేకం, అట్టి నడిపింపు, అట్టి భాగ్యం, అట్టి యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి రాకడకు ప్రభు సిద్ధపరచునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.